హరిశ్రీ గణపతే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మంకు పాటుపడిన వారందరికీ నాకు విద్య నేర్పినటువంటి 5 బ్రాహ్మణోత్తములకు శిరస్సు వంచి నమస్కారం. దశమాధిపతి అన్నమాట. అన్నిటికంటే ముఖ్యం మనోవాక్కు కర్మ అంటాం అనమాట. ఈ కర్మ అంటే మనం చేసేటువంటి యాక్షన్. ఆ దశమాధిపతి అనేటటువంటిది 12 భావాల్లో లగ్నం నుంచి ఉండేటట్టయితే ఈ మానసాగరుడు ఏం చెప్పారనేది మనం తెలుసుకోబోతున్నాం అనమాట. దశమాధిపతి లగ్నంలో ఉండేటైతే ఆ జాతకుడు తల్లి కొద్దిగా ఆలోచన విధానాల్లో కొద్దిగా తేడా రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. ఆ సంతాన సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొద్దిగా లోటుపాట్లు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. దశమాధిపతి 2వ ఇంట్లో ఉండితే అది తల్లి తన సర్వరక్షణ అనేటువంటిది తల్లిలోనే ఉంటుంది. కొద్దిగా ఆశ ఎక్కువగా ఉంటుంటుంది అనమాట. తల్లికి ఇష్టం లేని పనులు కొద్దిగా చేస్తుంటాడు. తల్లి మటుకి తను బాగానే ప్రేమిస్తుంది అనమాట. కనుక తక్కువ తినటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. మంచి ఆహారం తినడానికి కూడా ఇష్టపడుతుంటాడు. పేరు ప్రఖ్యాతులు అనేటటువంటి కొద్దిగా బాగానే వస్తాయి. మంచి పనులు చేసి కొద్దిగా అందరిలో మన్నలు పొందుతుంటారు. సమాజ గౌరవ మర్యాదలు అనేటువంటి కూడా కొంత ఉంటుంటాయి అనమాట. దశమాధిపతి 3వ ఇంట్లో ఉండేటైతే తల్లితోనూ స్వజనులతోనూ కొద్దిగా విభేదాలు అనేటటువంటి కొద్దిగా వస్తుంటాయి. ఆ తర్వాత ఎక్కువగా కొద్దిగా ఉద్యోగం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సామర్థ్యం అనేటటువంటిది కొద్దిగా ఇతరుల గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఒక మాదిరి సామర్థ్యం అనేది ఉంటుంది. మేనమామ సంరక్షణలో జీవిస్తానికి బంధువులతో కొద్దిగా సఖ్యతగా ఉండడానికి అవకాశాలు అనేటువంటి అనమాట. దశమాధిపతి 4వ ఇంట్లో ఉండేటైతే సర్వవిధ సుఖములందు విముఖుడే ఉంటారు. సదాచార నిష్ఠ, భక్తి, మాతాపితృ భక్తి, రాజమాన్యత అనేటువంటిది కలుగుతాయి అనమాట. అంటే హ్యాపీనెస్ పొందడానికి అవకాశాలు చతుర్థం అనేటువంటిది హ్యాపీనెస్ స్థానం కాబట్టి ఆ దశమాధిపతి 4వ ఇంట్లో ఉండేటైతే కొద్దిగా హ్యాపీనెస్ అనేటువంటిది కొద్దిగా పొందడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. దశమాధిపతి 5వ ఇంట్లో ఉండేటైతే మంచి పనులు చేస్తారు. సర్వకార్యములని సావకాశంగా నిదానంగా ఆలోచించి దాన్ని ఎలా జడ్జిమెంట్ తీసుకోవాలనేది చేస్తారు. సంరక్షణ తల్లి అనేటువంటిది వహిస్తుందని చెప్పొచ్చు అనమాట. దశమాధిపతి 6వ ఇంట్లో ఉండేటైతే శత్రువుల నుంచి భయం కలుగును. కలహ స్వభావం అనేది ఉంటుంది. కొద్దిగా మోసం చేసేటటువంటి లక్షణాలు కొద్దిగా ఉంటాయి. ఎవరి మీద దయాదాక్ష్యాలు అనేవి ఉండవు. అయినా ఆరోగ్యవంతుడై జీవిస్తాడు అనమాట. దశమాధిపతి 7వ ఇంట్లో ఉండేటైతే మంచి పుత్రులు, సౌందర్యవతి అయిన భార్య కలుగును. దశమాధిపతి 8వ ఇంట్లో ఉండేటైతే కొద్దిగా చేసేటువంటి పనులు, కఠినమైనటువంటి పనులు కొద్దిగా చేయగలుగుతారు అన్నమాట. అంటే నీళ్లు పోసి పెంచాలంటే చెట్లు చాలా కష్టం. ఎర్రగొట్టడం అయితే 5 నిమిషాలు చేయగలరు అనమాట. క్రూరమైనటువంటి పనులు చేస్తుంటారు అన్నమాట. కొద్దిగా సూర్యుడు అబద్ధాలు అనేటువంటి కొద్దిగా చెప్తుంటారు. కొద్దిగా క్యారెక్టర్ ఆస్పెక్ట్స్లో కొద్దిగా లోటుపాట్లు అనేటువంటి ఉంటుంది. తల్లిని కూడా కొద్దిగా బాధ పెడుతుంటారు. ఇక ఆయుర్బలం సంబంధంగా కూడా కొద్దిగా వాళ్ళు కొద్దిగా ఆ మంత్రాలు, ఆ యొక్క భగవద్భక్తి అనేది పెంచుకోవాలి. అది వేస్ట్గా ఖర్చు చేసేటటువంటిది ఉంటుంది అన్నమాట. దశమాధిపతి 9వ ఇంట్లో ఉండేటైతే మంచి స్వభావం ఉంటుంది. మంచి బంధువులు ఉంటారు. ధర్మబోధ బాగా చేస్తుంటారు. సత్యం పలుకుతారు. తల్లి గౌరవనీయురాలని ఉండను. దశమాధిపతి 10వ ఇంట, అది ఓన్ హౌస్ కాబట్టి దశమాధిపతి 10వ ఇంట ఉన్న తల్లికి, మాతృ కుటుంబానికి చాలా ఎక్కువగా సౌభాగ్యం అనేటటువంటి ప్రదానం చేస్తారు. సంభాషణ ఎందు వాక్చాతుర్యం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. దశమాధిపతి 11వ ఇంట్లో ఉండేటైతే తన మానాన్ని కాపాడుకోవటానికి ఇష్టపడతాడు. డబ్బులు బాగా సంపాదిస్తారు. తల్లి పరిపాలన ఎందు నివసిస్తారు. తల్లి సర్వవిధ సౌఖ్యాలు ప్రసాదిస్తుంది. ఆయుష్ కూడా చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశాలు అనేటువంటి ఉంటాయి అన్నమాట. దశమాధిపతి 12వ ఇంట్లో ఉండేటైతే తల్లి కుమారుని ఉపేక్షించును లేక దూరంగా ఉండును. మంచి శరీర బలము, రాజకీయ కార్యములు చేయుట, పాపగ్రహమైన విదేశవాసం అనేటటువంటిది మనం చెప్పాలన్నమాట. కనుక దశం అనేటిది అన్నిటికంటే చాలా ముఖ్యమైన స్థానం. మనోవాక్కు కర్మస్థానం అనేటిది కాబట్టి ఉదాహరణకి దశమాధిపతి నీచబడి ఆ దశ రన్ అవుతుంది అనుకుందాం. అప్పుడు కూరగాయలు తెమ్మన్నా కూడా పుచ్చిపోయిన తెస్తానికి అవకాశం ఉంది. కూరగాయలు అంటే కూరగాయలు కాదు, యాక్షన్ చేయు పని మనకు అర్థం అవడం కోసం చెప్తున్నమాట. అదే దశమాధిపతి మంచి కేంద్ర కోణాల్లో బాగా బలవంతుడై ఉన్నాడు. అప్పు చెప్పిన పనికి చాలా పరిపూర్ణమైనటువంటి న్యాయం చేయగలరు అనమాట. అది మంగళం శుభం భూయాత్.